ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంటి అని ఓసారి మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ ఒక్క మాటతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడింది అనేది స్పష్టమైందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ పని ఎవరు చేశారో తేలాలి అంటున్నారు. ఆ పనిలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఉంది. ఇప్పుడు సిట్ బృందం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం అయిన కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ నందినగర్లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు కేసీఆర్ పీఏకి నోటీసులు ఇచ్చారు. విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కేసీఆర్ పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదని, ఎక్కడికి రావాలో చెప్తే తామే వస్తామని తెలిపారు. విచారణ ఉంటుందని, సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. కేసీఆర్ అంటే గులాబీ పార్టీ బాస్ మాత్రమే కాదు, మాజీ సీఎం. జనరల్గా ఫోన్ ట్యాపింగ్ లాంటి పెద్ద విషయాలు సీఎం అనుమతి లేకుండా అధికారులు చేస్తారా అనేది ప్రశ్న. సీఎంకి తెలియకుండానే ఇలాంటివి జరుగుతాయా అనే ప్రశ్నలను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేతలు సంధిస్తున్నారు. అందువల్ల ఇది కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందా అనే సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. సిట్ నోటీస్ ఇచ్చి విచారించి తరువాత ఏం చేస్తుంది అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అది కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని చెబుతూ సిట్ ఆయన్ని అరెస్ట్ చేస్తే అది రాజకీయంగా ఎలాంటి ప్రభావాలు చూపుతుంది అనేది తేలాల్సిన అంశం. అంటే కేసీఆర్ అరెస్ట్ అయితే అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది తేలాల్సిన విషయం. ప్రజలు ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కీలక అంశం. ఈ కేసులో ఇప్పటికే సిట్ బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను ప్రశ్నించింది. వీళ్ళు చెప్పిన సమాధానాలను బట్టి కేసీఆర్ దాకా సిట్ వెళ్తోంది. అంటే ఈ విషయంలో సీరియస్నెస్ ఉన్నట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేయించింది. దానివల్ల చంద్రబాబుకే ప్లస్ అయింది. అంతకుముందు జగన్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత అది ఆయనకు ప్లస్ అయింది. అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా జైలుకెళ్లారు. అది ఆయనకు ప్లస్ అయింది. అలా అని అరెస్టు జరిగిన ప్రతిసారి ప్లస్ అవుతుంది అనుకోలేం. ఢిల్లీలో మాజీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అంటే అరెస్టులను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి నేతల ఫ్యూచర్ ఉంటుంది. మరి ఈ కేసుల్లో దోషులుగా తేలతారా అంటే అది తేలడం కష్టమని విశ్లేషకులు చెప్తున్నారు. చాలా కేసులు ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటాయి. అవి తేలవు. దర్యాప్తు జరుగుతూనే ఉంటుంది. జగన్ విషయంలో ఏళ్లుగా అదే జరుగుతోంది. ఇప్పటి వరకు ఏదీ తేలలేదు. ఇప్పటికీ ఆయన నిందితుడే. ఏదీ తేలదు. దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది అంటున్నారు. అందువల్ల కేసీఆర్ అరెస్ట్ అయితే తిరిగి బెయిల్పై బయటకొచ్చే ఛాన్స్ ఉందని, కేసు మాత్రం తేలే అవకాశాలు తక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిఘా ఆరోపణలతో మొదలైంది. 2024 మార్చిలో ఈ వ్యవహారం బయటపడింది. అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్ఐబి అధికారులు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, న్యాయమూర్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలొచ్చాయి. వేల మంది కాల్ డేటా రికార్డులు, సిడిఆర్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డులు, ఐపీడీఆర్ను అక్రమంగా యాక్సెస్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన నిందితులు అదనపు ఎస్పీ ప్రణీత్ రావు, డిఎస్పీ భుజంగరావు తదితరులు అరెస్ట్ అయ్యారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు 14 నెలలు అమెరికాలో ఉండి సుప్రీంకోర్టు ఆదేశాలతో 2025 డిసెంబర్ 12న హైదరాబాద్కు తిరిగొచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆయన ఆధారాలు నాశనం చేశారనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిట్టును ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. ఇటీవల కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్లను ప్రశ్నించడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇక బీఆర్ఎస్ ఈ దర్యాప్తును రాజకీయ ప్రతీకార చర్యగా ఆరోపిస్తోంది.